జై సాయి మాస్టర్. అవధూత శ్రీ చీరాల స్వామి చరిత్ర. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. హరి ఓం. గురుదేవ దత్త కీ జై. అధ్యాయం 1. 1963 సంవత్సరంలో శ్రీ సాయినాథుని సమాధి వద్ద నాకు సత్పురుషుల దర్శనము, ఆశీర్వచనము లభించాలన్న నా ప్రార్థనా ఫలితమే నాకు చీరాలలో నివసించిన అవధూత స్వామి వారి దర్శనం. 1967 సంవత్సరంలో నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సెలవు పెట్టి జిల్లెలమూడి అమ్మ సన్నిధిలో ఉన్నాను. ఒకరోజు అమ్మ నేను పడుకున్న గదిలోకి వచ్చి నా మంచం దగ్గర కుర్చీలో కూర్చొని పాలు విరిచి త్రాగాక అమ్మ ఏవేవో విషయాలు చెబుతూ అకస్మాత్తుగా నా కేసి చూచి అడిగారు, నాన్న, నీవు ఎప్పుడైనా సిగరెట్టు కాల్చావా అని అడిగింది. లేదు అని అన్నాను. తమాషాకు కూడా ఒక్కసారి కాల్చలేదా? పోనీ కాలుద్దామని నీకు ఎప్పుడైనా అనిపించలేదా? తిరిగి ప్రశ్నించారు అమ్మ. లేదమ్మా, అయినా నేను ఉద్యోగిని, స్వతంత్రుడను కదా, కాల్చాలనిపిస్తే కాల్చనా అన్నాను. ఇంతలో భక్తులతోటి సంభాషణలోకి దిగారు అమ్మ. కొద్ది క్షణాల తర్వాత నాకు ఆ ప్రశ్న ఆమె ఎందుకు అడిగింది అని ఆశ్చర్యం వేసి అడిగాను. ఏమీ లేదులే అని ఆ ప్రసక్తి ప్రక్కకు నెట్టివేశారామె. కానీ దాని వెనుక ఏదో ఒక విశేషం ఉంటుందని నా నమ్మకం. అందుకని ఆమెను నిలదీసి ప్రశ్నించాను. అమ్మ 1-2 సార్లు తప్పుకోబోయారు. చివర తప్పక బదులు చెప్పారు. ఏమీ లేదు, నువ్వు తాగుతావేమో అనిపించింది ఎందుకో అని, అందుకని అడిగాను అని. 30 ఏళ్ళు సిగరెట్టు తాగని వాణ్ణి ఇంకేం తాగుతానంలేమ్మా అన్నాను. అమ్మ ముఖంలో పంతం వ్యక్తమైంది. ఆమె నా మాటను విడిచిపెట్టదలుచుకోలేదు. తప్పనిసరైతే నువ్వే తాగుతావు అన్నారు. అన్నము నీళ్లు తప్పనిసరి అవుతాయి. అలవాటు గనుక కాఫీ తప్పనిసరి. సిగరెట్టు తాగడం ఎలా తప్పనిసరి అవుతుందా లేమ్మా అని అన్నాను. అసలు తప్పనిసరి అంటే అదేనోయ్. తప్పించుకుందామన్నా తప్పనిదే తప్పనిసరి అంటే అన్నారు నొక్కి చెబుతూ. నాకు ఆ మాటలేమీ అర్థం కాలేదు. అయోమయంగా తోచి ఆ మాట వదిలేశాను. కానీ ఆ మాట ఎంతవరకు నిజమవుతుందో చూడాలని అనుకున్నాను. జ్వరం తగ్గి 23వ రోజున పద్యం పెట్టాక జ్వరం తిరగబెట్టింది. 2-3 రోజులు అందరూ కంగారు పడ్డారు. 5వ రోజున అమ్మ నాతో, నీవు చీరాల వెళ్ళి శ్రీధరరావు ఆసుపత్రిలో చేరు నాన్న, ఆయన బాగా చూసుకుంటారు. నీవు నా దగ్గరే ఉండాలని, తగ్గే సమయానికి అదే తగ్గుతుందని. ధైర్యం ఉండవచ్చు, కానీ తక్కిన వాళ్ళందరికీ ఆందోళన కదా. అమ్మగారికి ఎక్కడ నిష్ఠూరం వస్తుందోనన్న కూడా వీళ్ళ భయం. నీవు వెళ్ళక తప్పదు అన్నారు. అమ్మ మాట ప్రకారం నేను చీరాల ఆసుపత్రిలో చేరాను. డాక్టర్ శ్రీధర్రావు గారు నన్నెంతో ఆదరంగా చూచారు. నీకేమీ భయం లేదు, నీకు నిద్ర వచ్చేదాకా నాతో కబుర్లు చెప్పు, నీకు జ్వరం తగ్గేలా చూచుకునే బాధ్యత నాకు వదిలేయి అన్నారు ఆయన. రోజు రాత్రి 11 గంటల దాకా ఆయనతో సత్కాలక్షేపం చేసేవాణ్ణి. పగలంతా మాతృశ్రీ ఆంగ్ల సంచికలకు వ్యాస రచనార్థం బైబిల్, ఖురాన్ వంటి గ్రంథాలను చదవటం, వ్యాసాలు వ్రాయడం, ప్రెస్ నుండి వచ్చే ప్రూఫ్లు దిద్దుకోవడం, సాటి రోగులతోనూ నన్ను చూడవచ్చిన మిత్రులతోనూ మహాత్ముల గురించి చెబుతూ ఉండడం వలన పగలంతా ఇది నా కాలక్షేపం. ఇలా ఉండడంతో నాకు అక్కడ ఆసుపత్రిలో పేషెంటును అనిపించేదే కాదు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఒక మిత్రులు చీరాల వాస్తవ్యులు అన్నారు, నీకు మహాత్ములంటే ఇంత ఆసక్తి ఉందని నాకు తెలియదు. ఈ ఊళ్ళో ఒక స్వామి ఉన్నారు, ఆయన చాలా గొప్పవాడు అని కొందరంటారు. ఆయనను నువ్వు చూచి నీ అభిప్రాయం చెప్పు. ముందుగా నేనేమి చెప్పను. ఆయనకు గడ్డము జడలు ఉంటాయి. బోధకాలు మాసిక గుడ్డలతో చాలా ఏవగింపుగా ఉంటారు. ఎవరిని ఏమీ అనరు. ఆయన పేరు ఊరు ఎవరికీ తెలియదు. 25-30 సంవత్సరాల నుంచి చీరాలలో తిరుగుతున్నారు. తెల్ల గాంధీ బొమ్మ దగ్గర స్కూల్ పక్క వీధిలోనూ ఎక్కువగా తిరుగుతుంటారు. ఈ గుర్తులు చెబితే మీకు ఎవరైనా ఆయన ఆచూకీ చెబుతారు అని. ఇంకా నాకు ఆయనను చూచేదాకా నిద్ర పట్టేట్లు లేదు.
మర్నాడే నన్ను చూడడానికి ఆసుపత్రికి రోజు వస్తున్న సోదరులు శ్రీ మారుతి రామారావు గారితో వారి గురించి చెప్పాను. కానివ్వండి, జ్వరం పూర్తిగా తగ్గనివ్వండి, తగ్గాక చూద్దురుగాని అన్నారు. అట్లా కాదు, ఆయనను వెంటనే చూడాలి. దానివల్లేమీ నాకు జ్వరం ఎక్కువ అవ్వదు, తగ్గినా తగ్గవచ్చు కూడాను అని మరింత పట్టుదలగా మాట్లాడాను. కారణం, ఆయన దర్శనం నాకు ప్రసాదించడానికే శ్రీ సాయి నాకు ఆ జ్వరాన్ని, అమ్మ ఆజ్ఞను, మిత్రుల సూచనను ఇచ్చి ఉండవచ్చునని తోచింది. మరుసటి రోజు డాక్టర్ గారు ఆసుపత్రికి వచ్చి వెళ్ళాక మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీ మారుతీరావు గారు రిక్షా తెప్పించి నన్ను తెల్లగాంధీ బొమ్మ వద్దనున్న కృష్ణమూర్తి గారి హోటల్కు తీసుకువెళ్ళారు. ఆ హోటల్ ఒక పెంకుటిల్లు. అరుగుల మీదకు వాలిన పెంకుల పంచలో గోడను ఆనుకొని కూర్చున్న ఒక వికృత రూపాన్ని చూపించి, శ్రీ మారుతి గారు వీరి గురించే మీరు అడిగింది అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఆయన పిచ్చివాడై ఉండవచ్చు, కానీ స్వామి అయి ఉండరు అనుకున్నాను. ఆధ్యాత్మిక సంపన్నుల ముఖంలో ఉండే దివ్య తేజస్సు ఆయనలో ఏమాత్రమూ లేదు. శరీరము, గుడ్డలు బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఎడమకాలు పిక్క దగ్గర నుంచి పాదమంతా విపరీతమైన బోధకాలు, జుట్టు జడలు కట్టి పాయలుగా వ్రేలాడుతోంది. అప్పుడే టిఫిన్ తిన్న చిహ్నంగా గడ్డం నిండా, మూతి నిండా, చేతి మీద ఇడ్లీ పలుకులు, పచ్చడి అంటుకొని ఉన్నాయి. వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుంది. కొంచెం స్థూలకాయుడు. మనస్సులో ఏ ఆలోచనలు లేనివాడిలా కళ్ళు ఆర్పుతూ, ప్రపంచంలో ఏ వస్తువు, ముఖము పరిచయం లేని వ్యక్తిలా నిర్వికారంగా రోడ్డు మీదకు చూస్తున్నారు. తన 2 చేతి వేళ్లను ముడిచి, ఒక చేతి వేళ్ల మధ్య కనుపులతో మరొక చేతి వేళ్ల మధ్య కనుపులను తరచూ నొక్కుతూ పళ్ళు గట్టిగా బిగిస్తున్నారు. నేను కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాను. ఆయన వికృతంగా నోరు తెరిచి ఆవలించారు. ఇతరులు అసహ్యంగా చూస్తారు అన్న స్పృహే ఆయనకు ఉన్నట్లు లేదు. నోరు తెరవడానికి ఎంతవరకు వీలుంటుందో అంతవరకు తెరిచి ఆవలించిన నోట్లో కొన్ని పండ్లు ఊడి, కొన్ని మొదళ్ళు కదులుతూ ఉన్న దశలో వంకరబోయి కనిపించాయి. ఒక్క క్షణం నమస్కరిద్దామని తలంపు వచ్చిన ఆయన అసలు మహాత్ములు కారేమోనని, పిచ్చివారేమోనని, ఆయనకు మొక్కుతుంటే అందరూ చూచి ఏమనుకుంటారోనని వెనక ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన మొట్టమొదటిసారిగా ఒక్క చూపు నాపై విసిరి నన్ను తన నిర్లక్ష్య సాగరంలో ముంచివేశారు. అప్పుడు నాకు, నేను ఆయన దృష్టికి రాలేదా, లేక నేనేం చేస్తున్నానో గమనించి తర్వాత నా పట్ల తమ వైఖరిని చూస్తున్నారా అని ఆలోచన వచ్చింది. అయితే నాకు ఆ క్షణంలో ఒక్క సంగతి మెరుపు మెరిసినట్లు అవగతమైంది. అదేమిటంటే, ఆయన రూపంలో, చూపులో ఏమీ విశిష్టత లేకపోయినప్పటికీ ఆయన పట్ల నా మొదటి అభిప్రాయం సడలింది. ఆయన సన్నిధిలో నా మానసిక స్థితి మారింది. ఆ తర్వాత 10-15 నిమిషాల సేపు నేను ఎవరోనన్న విషయం, నాకు జ్వరమున్న సంగతి, ప్రక్కన మిత్రుడున్న సంగతి పూర్తిగా మరుపొచ్చింది. అంటే మర్చిపోయాను. నా బాహ్య దృష్టి వికార రూపంపైన నిలిచినా అది ఎప్పుడో నిర్లిప్తంగా అయిపోయింది. మనస్సు ఏ రూపు ధరించకుండా అలా ఖాళీగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉండిపోయింది. తిరిగి ఆసుపత్రికి నేను వెళ్ళాలన్న గుర్తుకు రావడంతో నా జ్వరం సంగతి కూడా గుర్తొచ్చింది. చివరకు ఎలాగో సాహసించి, నమస్కారం స్వామి అన్నాను. ఆయన పలుకలేదు. అసలు వినిపించుకున్నట్లే లేదు. మళ్ళీ అదే మాట అన్నాను. నమస్కారం స్వామి అని అన్నాను. మళ్ళీ మౌనమే. చివరకు ఎలాగైనా సరే నేను తిరిగి ఆసుపత్రికి వెళ్ళేలోగా ఒక్కసారైనా ఆయన దృష్టిని ఆకర్షించి, ఆయన నా కేసు చూచే విధానాన్ని బట్టి ఏదైనా ఒక్క మాటైనా ఆయన మాట్లాడితే ఆ మాట తీరును బట్టి వారికి నాపై గల వైఖరిని గమనించాలనే సంకల్పంతో ఆయన పాదాలు త్రాకి నమస్కరించాను. ఆయన ఏమీ పట్టనట్లు, అవి తమ పాదాలే కావన్నట్లు కూర్చున్నారు. నేను అలాగే ఇంకొంచెంసేపు నిలుచుని, వెళ్ళొస్తాను స్వామి, నమస్కారం అన్నాను. అందుకు ఆయన సరే అన్నట్లు తల ఊపి ప్రతి నమస్కారంగా చేతులు కలిపారు. మేము తిరిగి ఆసుపత్రికి బయలుదేరాము.
వారిని గూర్చి మీరేమంటారు అని త్రోవలో అడిగారు మారుతి. మహాత్ములే అయి ఉండవచ్చు. ఆయన సన్నిధి చిత్తశాంతిని కలిగిస్తోంది. శ్రీ రమణ మహర్షి ఒకసారి చెప్పారు, మహాత్ముల సన్నిధి చిత్తశాంతిని కలిగించినట్లయితే అదే వారి జ్ఞానసిద్ధికి నిదర్శనము అని. అయినా వారితో మనం గడిపిన కాలం స్వల్పం. మరొకసారి దర్శిస్తే గాని సరిగ్గా తెలియదు అన్నాను. 2-3 రోజుల తర్వాత స్వామిని మళ్ళీ అక్కడే దర్శించాను. అంతకు ముందులాగా నేను ఎంతసేపు అక్కడ కూర్చున్నా, నమస్కరించినా, పాదాలు త్రాకినా, నా వైపు కన్నెత్తైనా చూడకుండా కూర్చున్నారు ఆయన. అరగంట దాటినా ఆయన వైఖరిలో మార్పు లేదు. ఈ విధమైన ఆయన వైఖరి వల్ల నేను ఆయన కృపకు అర్హుణ్ణి కానేమోనని, నాలో నాకు తెలియకుండా ఉన్న లోపాలు ఏవైనా అందుకు కారణాలేమోనని, అందువల్ల ఆయన కృప లభించే భాగ్యం నాకు లేదేమోనని, అందువల్ల ఆయనను ఇక దర్శించవలసిన అవసరం లేదేమోనని నా మనసులో దృఢపడచొచ్చింది. ఇలాంటి భావాలతోనే మరికొన్ని నిమిషాలు గడిచాయి. ఇక లేచి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను. ఇంతలో నా మనసులో ఒక భావం మెరుపులా మెరిసింది. నా ఇష్టదైవమైన శ్రీ షిరిడీ సాయినాథుడు తనకు ఇతర మహాత్ములకు భేదమే లేదని, తానే సకల సాధు స్వరూపుడునని చెప్పడమేగాక తమ భక్తులకు నిదర్శనపూర్వకంగా నిరూపించారు కూడాను. అటువంటప్పుడు వీరి రూపంలో మాత్రం ఆయన ఎందుకు ఉండరు? కనుక ఈయనే మహాత్ముడే అయితే నేను 100 సార్లు సాయినామం స్మరించేలోగా ఈయన తన కృపకు చిహ్నంగా నాకు ప్రసాదం ఏమైనా నేను అడగకనే ఇవ్వాలి. అలా జరిగినట్లయితే నేను మళ్ళీ వీరిని దర్శించవచ్చు, లేకపోతే నేను వీరి దగ్గరకు రానవసరం లేదు. ఇలా అనుకుని మనసులో సాయిని స్మరించనారంభించాను. నేను సుమారు 30 సార్లు సాయినామం స్మరించానో లేదో. అప్పటి వరకు గోడకు ఆనుకొని కూర్చున్న స్వామి పద్మాసనంలో నిటారుగా కూర్చుంటూ నాపై దృష్టి కేంద్రీకరించి తన జేబులోంచి ఒక చార్మినార్ సిగరెట్టు అగిపెట్టె తీసి నా చేతికిచ్చి, సిగరెట్టు కాల్చుకో స్వామి అన్నారు. యాంత్రికంగా చెయ్యి చాపానే గాని నాకు అలవాటు లేదు అని చెప్పాలనిపించింది. వెంటనే నా మనస్సు మేల్కొని, ఆయన కృపకు చిహ్నంగా ప్రసాదం కోరింది నీవే, ప్రసాదమిస్తుంటే కాదనడమేమిటి అని హెచ్చరించింది. వెంటనే సిగరెట్టు వెలిగించి దమ్ము పీల్చాను. అదే మొదటిసారి కావడంతో పొరబోయింది. ఎట్లాగో ఆ సిగరెట్టు పూర్తి చేశాను. అది పూర్తయ్యేలోగా స్వామి నాకు మరొక సిగరెట్టు ఇస్తూ కాల్చూ అన్నారు. దానిని వెలిగిస్తుండగా జీవితంలో మొదటిసారి సిగరెట్ తాగుతున్నాను కదా అన్న ఆలోచన కలగడంతో ఒకసారి, నీవు తప్పకుండా సిగరెట్ కాలుస్తావు నాన్న అన్న అమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. తప్పనిసరి అంటే ఏమిటో అర్థమైంది. ఇంతలో హోటల్లోంచి సర్వరు బయటకు వచ్చి, ఏమి కావాలి స్వామి అని అడిగాడు. స్వామి నన్ను చూపిస్తూ, అయ్యకు ఇడ్లీ, చట్నీ, కారప్పొడి తినిపించయ్యా అన్నారు. వెంటనే సర్వరు ఇడ్లీ తెచ్చి స్వామి చేతికిచ్చాడు. స్వామి తదేకంగా వాటికేసి చూచి, వాటిని నాకిచ్చి, తినయ్యా అన్నారు. నాకు జ్వరం కదా, నేను వాటిని ఎట్లా తినడమా అన్న ఆలోచన నాకు కలగగానే, నేను ఇచ్చినది స్వామి రూపంలో ఉన్న సాయి అన్న విశ్వాసానికి ఇది అసలైన పరీక్ష అని తోచింది. టిఫిన్ ప్లేటు అందుకున్నానే గాని శనగ పచ్చడి, కారప్పొడి తినడానికి ధైర్యం చాలలేదు. నేతితో తడిసిన ఇడ్లీ మాత్రం తిన్నాను. స్వామి ప్లేటు కేసి చూచి, చట్నీ కారప్పొడి తినయ్యా అన్నారు. గత్యంతరం లేక చట్నీ ముద్దలో కారప్పొడి పొందుపరిచి గుటుక్కున మింగాను. తర్వాత ఆయన నా చేత దోశ, ఉప్మా తినిపించారు. ఆ తర్వాత కాఫీ, మరి కొంచెం సేపు ఆగి పాలు త్రాగించారు. అసలే ప్రేగులు మాడి ఉన్నాయేమో, చాలా భారం అనిపించింది. అప్పుడు మనసులో స్వామిని స్మరించి, మీరిస్తే నే కాదనలేను, అలాగని ఇంకా తిననూ లేను, దయచేసి నాకు ఇంకేమీ పెట్టవద్దు అని మనసులో ప్రార్థించాను. ఆ తర్వాత ఆయన నా చేత ఏమీ తినిపించలేదు. కానీ స్వామి తమ జేబులోంచి సిగరెట్టు పెట్టెలు తీసి సుమారు 15 సిగరెట్లు దాకా నా చేత కాల్పించారు. అప్పుడు సమయం 3:30 గంటలు అవుతుంది.
4 గంటలకు డాక్టర్ గారు హాస్పిటల్కి వస్తారు. ఆ సమయానికి నేను ఆసుపత్రికి చేరకపోతే నాకు కాంపౌండర్ చంద్రానికి చివాట్లు తప్పవు. స్వామి వద్ద నాకై నేనే సెలవు తీసుకోవాలో ఆయన పొమ్మంటేనే పోవాలో నాకు తెలియదు. స్వామి వెంటనే నా కేసి చూచి, ఇంకా వెళ్ళి రావయ్యా అన్నారు. రిక్షాలో కూర్చున్నప్పటి నుండి నా జ్వరం గురించిన ఆలోచన మెదిలి ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. జరిగినదంతా డాక్టర్ గారికి చెప్పి నాకు జ్వరం హెచ్చకుండా మందు అడగాలా లేక ఊరుకోవాలా అన్న సందేహం కలిగింది. జరిగిన విషయం చెబితే నన్ను తప్పకుండా తిడతాడు ఆయన. చెప్పకపోతే ఒకవేళ నాకు జ్వరం ఎక్కువైతే నా పరిస్థితి ఎందుకు విషమించిందో తెలియక తికమక పడతాడు. కనుక ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటుండగా మనసులో ఒక ఆలోచన మెరిసింది. రాత్రికి నాకు జ్వరం ఎక్కువైనట్లయితే డాక్టర్ గారికి జరిగినదంతా చెప్పేయాలని, లేకుంటే ఊరుకోవాలని నిర్ణయించుకున్నాను. చిత్రం, అంతటి అపథ్యం చేసినా రాత్రికి జ్వరం రాలేదు సరికదా. ఆ రోజు తర్వాత నాకు అసలు జ్వరమే లేదు. మరుసటి ఉదయం పెద్ద విరేచనం అయ్యింది అంతే. స్వామి సామాన్యులు కారనుకున్నాను. ఆ తర్వాత స్వామిని అప్పుడప్పుడు దర్శిస్తుండేవాణ్ణి. ఒకసారి నేను ఆయనను దర్శించినప్పుడు ఆయన ఒక వీధి వెంట నడుస్తున్నారు. నేను వెళ్ళి నమస్కరించగానే తలెత్తి నా కేసి ఒకసారి చూచారు. నేను ఆయనతో కలిసి నడుస్తున్నాను. అలా కొద్ది దూరం నడిచేసరికి స్వామి కటకటాల తలుపులతో మూయబడి ఉన్న ఒక ఇంటి పంచ వైపు చూపించి, నువ్వు వెళ్ళి ఆ లోపల కూర్చో స్వామి అన్నారు. ఒక్క క్షణం నేనేం చేయాలో నాకు తెలియలేదు. మరుక్షణమే నాకు ఒక ఆలోచన తట్టింది. నేను గృహస్థునై ఇంట్లో ఉండవలసిన వాడినని, వారిలాగా స్వేచ్ఛాజీవినై యథేచ్ఛగా సంచరించకూడదని సంకేతంగా ఆయన నాకిలా ఆదేశిస్తున్నారేమోననిపించి భయం వేసింది. నేను ఆ భావాన్ని మనసులో పెట్టుకొని, నేను మీతో వస్తాను స్వామి అన్నాను. ముందు వద్దు అన్నట్లు తల ఊపారాయన. నేను తిరిగి అదే మాట అనడంతో ఆయన మౌనంగా నా కళ్ళల్లోకి చూచి తిరిగి నడవసాగారు. ఆయన నన్ను ఆ ఇంటి వరండాలో కూర్చోమని మళ్ళీ హెచ్చరించినందుకు లోపల సంతోషిస్తూ ఆయనతో అడుగు కలిపాను. స్వామి సన్నిధిలో నాకు కలిగే చిత్తశాంతి చాలా గాఢమై నన్ను తీవ్రంగా వారి వైపుకు ఆకర్షించేది. నేను జిల్లెలమూడి అమ్మ ఆజ్ఞపై బాపట్ల కాలేజీలో రాజీనామా ఇచ్చి జిల్లెలమూడిలో ఉంటుండేవాణ్ణి. కానీ నేను జిల్లెలమూడి నుంచి ప్రెస్ పని మీద బాపట్ల ఎప్పుడు వచ్చినా చీరాల వెళ్ళి ఆయనను తప్పక దర్శించుకునేవాణ్ణి. వెళ్ళినప్పుడల్లా ఆయన నా చేత టిఫెను, కాఫీ, సిగరెట్టు సేవింపచేసేవారు. ఆయనను దర్శించినప్పుడల్లా నాకు కలిగే చిత్తశాంతి ఆ తర్వాత సుమారు 1 నెల రోజుల వరకు ఉండి నేను నిత్యము చేసుకునే ధ్యానాన్ని ఎంతో పటిష్టం చేసేది. ఆయన దగ్గరకు వెళ్తుంటే నా తండ్రి దగ్గరకు నేను వెళ్తున్నట్లు అనిపించేది. ఈ అఖిల జగత్తు ఒక ఎత్తు, ఆయన ఒక్కరూ ఒక ఎత్తు అనిపించేది. ఆయన ఈ చరాచర జగత్తులోని ప్రతి అణువులోనూ ఒకే బ్రహ్మం నిండి ఉంటున్నట్లు అనుక్షణం దర్శిస్తుంటారు అని అనిపించేది. ఆయన మౌనముద్ర ఈ జగత్తులోని శబ్దానికి నిశ్శబ్దానికి ఆధారమైనట్లు తోచేది. ఆయన తల నుండి వేలాడే జడలు సృష్టి అనే మర్రి చెట్టు ఊడల్లాగా నిత్య పరిణామం ద్వారా నిత్య నూతనత్వాన్ని చెందుతూ ఉండే సృష్టి అనే మర్రి చెట్టంతా అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మ చైతన్యం. భక్తుల మీది కృపచేత వారిని ఉద్ధరించడానికి సృష్టి నుండి ఆవిర్భవించే పరిపూర్ణ మహాత్ముల రూపాలులాగా కనిపించేవి. ఆయన తన ఒక చేతివ్రేళ్లను మరొక చేతివ్రేళ్ల కనుపులతో నొక్కుతుంటేను, అప్పుడప్పుడు పళ్ళు గట్టిగా బిగిస్తుంటేను ఆ చేష్టలు నిగూఢ యోగ ప్రక్రియలుగా నాకు తోచేవి. కానీ వాటి ప్రయోజనమేమో నాకు అవగతమయ్యేది కాదు. దీనికి ఉపనిషత్తులు ప్రమాణం ఉన్నది. సహజాతి సహజము నిరాడంబరము అయిన ఆయన రూపాన్ని చూస్తుంటే మనకు అవగతమయ్యే సహజమైన ప్రకృతి రూపాల వెనుక సూక్ష్మంగా నిగూఢంగా వ్యాపించి ఉన్న బ్రహ్మ చైతన్యమే ఆయన రూపంలో అవతరించిందా అన్నట్లు ఉండేది. నిర్లిప్తమైన ఆయన దృష్టి నా మీదకు సారించినప్పుడు మొదట ఆయన దృష్టి నాకు నిశ్చేష్టగా తోచేది. పోను పోను ఆయన దృక్కులు ఎంతో నిశితము సూక్ష్మము బలవత్తరము అయిన అపార ప్రేమలో నన్ను ముంచెత్తుతున్నట్లు ఉండేవి. అసంఖ్యాకులైన ప్రజలు నిర్విరామంగా అనుక్షణం కొనసాగించే పాప క్రియాకలాపం వల్ల ఆ జనులను సృష్టిని అంతరింపచెయ్యకుండా తన కరుణతో
ఆ పాపాన్ని తమ దృష్టి ఉనికి సంచారముల చేత అగ్ని ఆజ్యాన్ని దహించినట్లు దహించి లోకాన్ని కాపాడుతున్న పరమ కరుణామూర్తిగా ఆయన నాకు గోచరించేవారు. సృష్టికి అనుక్షణము అంతటి మహత్తరమైన శ్రేయస్సు చేకూరుస్తూ కూడా అందులోని జీవుల చేత గుర్తించబడక అట్టి ఆశ కూడా లేక గుర్తించని వారి ఏవగింపులను దూషణలను అసమాన ప్రేమలతో స్వీకరిస్తూ వీధుల యందు తిరిగే ఆ స్వామిని చూస్తుంటే కృతజ్ఞతతో నా హృదయం కృంగి నాకు నేనే సూక్ష్మమైన ఒక ధూళి రేణువుగా గోచరించేవాణ్ణి. అంతటి మహాత్ముని కృపను ఎలా కోరాలి, ఎలా పొందాలి? ఒకవేళ ఆయన ప్రసాదించినా తట్టుకోగల శక్తి నాకు ఉన్నదా? ఇలా ఎన్నెన్నో అర్థం లేనటి భావాలతో నా హృదయం నిండిపోయేది. స్వామి దేహక్షాళనం ఏనాడు చేసుకునేవారు కాదు. బహిర్దేశానికి వెళ్ళినా ఏదైనా ఆహారం స్వీకరించినా దేహాన్ని కడుక్కునేవారు కాదు. ఆయన కట్టుకున్న గుడ్డలు చెప్పలేనంతగా మాసి ఉండేవి. రోడ్ల మీద, రోడ్ల పక్కన, చెత్త కుండీల ప్రక్కన, మురుగు కాలువల ప్రక్కన, శ్మశానంలోనూ, తాళం వేసి ఉన్న ఇండ్ల పంచల మెట్ల మీద, వరండాలలోనూ కూర్చునేవారు. బుద్ధి పుట్టినప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటే అక్కడే పడుకునేవారు. కండ్లు పుసిగట్టి నీరు కారిపోతున్నా దాన్ని తుడుచుకునేవారు కాదు. ఇతరులను తుడవనిచ్చేవారు కారు. ఎప్పుడైనా ఎవరైనా బలవంతాన తుడవపోతే నీకెందుకయ్యా అంత బాధ అని నివారించేవారు. ఆయన సామాన్యంగా ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తనకు తోచినప్పుడు ఎదురుపడ్డ వ్యక్తిని ధర్మం చెయ్యయ్యా అని చెయ్యి చాపేవారు. వారు ఇవ్వకపోతే ఆయన ఏమీ అనేవారు కారు. వెంటనే ఆయనకు మరెవ్వరైనా డబ్బు ఇవ్వబోతే కొందరి వద్ద తీసుకునేవారు, కొందరి వద్ద వద్దు అని నిరాకరించేవారు. ఆయన గుడ్డలు, శరీరము అంతా మురికిగా ఉన్నప్పటికీ ఆయన సమీపాన ఈగలు ముసురటం కానీ దుర్గంధం కానీ ఏమీ ఉండేవి కావు. ఒక్కొక్కప్పుడు తనలో తాను పకపక నవ్వుకునేవారు ఆయన. అరుదుగా పక్కవారికి వినిపించేంత నెమ్మదిగా ఏదో గొనుక్కోవడం కూడా కద్దు. సూర్యాస్తమయం సమయంలో తన దగ్గర ఎవరూ ఉండటము ఆయనకు ఇష్టము లేనట్లుగా తోచేది. ఆ సమయంలో పళ్ళు పటపటా కొరుకుతూ 2 చేతి వ్రేళ్లను ముడిచి ఒక చేతి వేలి కనుపులతో మరో చేతి వేళ్ల కనుపులను గట్టిగా నొక్కి రాస్తుండేవారు. ఆ కారణంగానే కాబోలు వ్రేళ్ల కనుపులపై భాగాలు కాయలు కాసి ఉండేవి. భక్తులు ఎవరైనా ఆయనకు నమస్కరించినప్పుడు ఒక్కొక్కప్పుడు ప్రతి నమస్కారం చేసేవారు, ఒక్కొక్కప్పుడు నిర్లిప్తంగా ఊరుకునేవారు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులతో అగ్గిపెట్ట, సిగరెట్లు, బీడీలు, అగరవత్తులు, కర్పూరము తీసుకురా స్వామి అనేవారు. అవి తీసుకురాగానే కర్పూరం నేల మీద పెట్టి వెలిగించి ఆ మంటలోనే అగరొత్తులను వెలిగించి అవి చివరిదాకా మండిపోయేదాకా చేత్తో పట్టుకుని కూర్చునేవారు. ఆ మంటలోనే ఖాళీ అగరొత్తి పెట్టెలను పై కాగితాలను కాల్చేసేవారు. ఆ తర్వాత సిగరెట్టు కాల్చేవారు. ఆయన సిగరెట్టు కాల్చే పద్ధతి వింతగా ఉండేది. తడువకు 3 సార్లు చొప్పున క్లుప్తంగా త్వరగా దమ్ము పీలుస్తూ అలా 3 సార్లు అంటే మొత్తం 9 సార్లు పీల్చేసి ఆ సిగరెట్ను నేల మీద పెట్టి ఇంకొక సిగరెట్ను వెలిగించేవారు. కాల్చేసిన సిగరెట్లను ఒకదాని వెనుక ఒకటి వరుసగా నేల మీద పెట్టేవారు. ఒక్కొక్కప్పుడు సిగరెట్లను, బీడీలను అలాగే అక్కడే వదిలేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కప్పుడు కాలిపోయిన అగ్గిపుల్లల గుండ్రటి తలలను విరిచి నడినెత్తన వేసుకునేవారు. అలానే ఒక్కొక్కప్పుడు సిగరెట్ల బూడిదను కూడా నెత్తికి రాసుకునేవారు. అప్పుడప్పుడు కాలుతున్న సిగరెట్లతో చేతి వేళ్ల కనుపుల మీద ఉన్న బొడిపెలను కాల్చి చుర్రుమన్నప్పుడు పక్కున నవ్వుకునేవారు. సిగరెట్ను తను కాలుస్తూ ఒక్కొక్కప్పుడు భక్తునికి ఒక సిగరెట్ ఇచ్చి కాల్చుకోమనేవారు. ఒక్కోసారి సిగరెట్లు ఇచ్చి దాచుకోమనేవారు. ఒక్కొక్కప్పుడు ఖాళీ సిగరెట్ పెట్టెలను, అగరొత్తి అట్టపెట్టెలను భక్తులకిచ్చి ఇవి జేబులో పెట్టుకోవయ్యా అనేవారు. స్వామి సన్నిధి చాలా అద్భుతమైనది. ఆయన సమక్షంలో కూర్చోగానే చిత్తం చెప్పనలవి కానంతగా శాంతిని పొందేది. అంతేకాదు కొన్ని గంటలు ఆయన సమక్షంలో ఉంటే ఆ సన్నిధి ప్రభావం తర్వాత 1-2 నెలల దాకా ఉంటూనే ఉండేది. ఆ 1-2 నెలలో మళ్ళీ ఆయనను దర్శించకపోయినా ఆయన సన్నిధిలో ఉన్నట్టే ఉంటూ మనసు నిరంతరం ధ్యాన స్థితిని అనుభవించేది. నేను బాపట్ల కాలేజీలో ఉద్యోగం చేస్తుండగా
ప్రతి వారం ఆయనను దర్శిస్తుండేవాణ్ణి. సామాన్యంగా నేను ఆయనను దర్శనానికి వెళ్ళినప్పుడు నేను చీరాల చేరిన 10-15 నిమిషాలలో నాకు ఆయన దర్శనం లభించేది. కానీ ఎవరినైనా నాతో కూడా తీసుకుని వెళ్ళినట్లయితే ఆయన కోసం చాలాసేపు వెతకవలసి వచ్చేది. ఒకసారి ఒక మిత్రునితో కలిసి ఆయన దర్శనార్థం వెళ్ళాను. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెతికినా ఆయన జాడ మాకు దొరకలేదు. అప్పుడు ఆ మిత్రుడు అలసిపోయి నిరాశతో నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే మేము అప్పుడు వెతికిన వీధిలోనే రోడ్డు ప్రక్కన కూర్చొని స్వామి కనిపించారు. ఏమి స్వామి, మీరు ఇక్కడ కూర్చున్నారా అన్నాను. ఊ అన్నారు. స్వామి, మేము మీకోసం చాలాసేపు వెతికామే, మీరెక్కడున్నారు అన్నాను. ఆయన ఏమీ మాట్లాడకుండా నా కేసి జాలిగా చూచారు. నా మాటలు వింటున్న ఒక దుకాణదారుడు నాతో, అదేమిటండి స్వామి, ఇందాకటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నారు కదా, మీరిందాక ఎవరితోనో కలిసి అటు ఇటు తిరుగుతూ స్వామిని పలకరించకుండా పోతుంటే మీరు వేరే తొందర పని మీద వెళ్తున్నారు కాబోలు అనుకున్నాను అన్నాడు. లేదండి, వీరి కోసమే వెతుకుతున్నాము అన్నాను. ఆ వర్తకుడు ఆశ్చర్యంతో ఏమో అన్నట్లు చేతులు త్రిప్పాడు. వెంటనే నేను స్వామికి నమస్కరిస్తుంటే నా జేబులోంచి ఒక పావలా బిళ్ళ జారి స్వామి ముందుకు దొర్లింది. దానిని వెంటనే స్వామికి దక్షిణగా సమర్పించాను. కొద్దిసేపు అయ్యాక స్వామి దానిని మళ్ళీ తిరిగి నాకు ఇస్తున్నారు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా స్వామి అన్నాను. ఆయన ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ లేదు అని తల ఊపి తిరిగి చెయ్యి చాపి ఆ పావలాను తీసుకున్నారు. మరొకసారి వారిని దర్శించినప్పుడు స్వామి నాకు ఒక పూలదండ, సిగరెట్ పెట్టెలు, ఖాళీ అగరవత్తు పెట్టెలు ఇచ్చి, ఇవి దాచుకోవయ్యా అన్నారు. అనేక పర్యాయాలు నాకు ఆయన చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు. ఇవి ఇప్పటికీ నా పూజలో ఉన్నాయి. ఒకరోజు ఉదయం 6 గంటలకే స్వామిని దర్శించాను. స్వామి రోడ్డు ప్రక్కన కూర్చొని ఉన్నారు. స్వామి ఒడిలో బ్రౌన్ కలర్ కలిగిన ఒక పాత నైలాన్ చీర ఉంది. రాత్రి చలిలో స్వామి ఆరుబయట నిద్రిస్తుండగా ఎవరో ఒక పుణ్యాత్మురాలు ఆయనకు ఆ చీర కప్పి ఉంటుంది అనుకున్నాను. నేను ఇచ్చిన సిగరెట్టును కాల్చిన తర్వాత స్వామి ఆ చీరను నాకిస్తూ, ఇది కప్పుకోవయ్యా అన్నారు. స్వామి ఏ వస్తువును ఎప్పుడూ తన కోసం దాచుకోవడం అనేది జరగలేదు. ఆయన ప్రసాదించిన తక్కిన వస్తువులతో పాటు ఈ చీర కూడా ఇప్పటికీ నా పూజలో ఉన్నది. ధ్యానం సరిగ్గా జరగక మనసు కలత చెంది ఉన్నప్పుడు దానిని కప్పుకుంటే వెంటనే చిత్తం శాంతించి స్వామి సన్నిధిని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. కొందరు మిత్రులు, పెద్దలు నేను గృహస్థ జీవితాన్ని స్వీకరించాలని స్వామి అభిప్రాయమని వ్యాఖ్యానించారు. నాకు మాత్రం అది కేవలం స్వామి కప్పుకున్న పవిత్ర వస్త్రం. 2-3 సార్లు డాక్టర్ శ్రీధర్రావు గారు నాతో పాటు స్వామిని దర్శించినప్పుడు స్వామి వారికి ఒక సిగరెట్ను ఇచ్చారు. అప్పుడు ఆ డాక్టర్ గారు వారిని, స్వామి, మీరు మా ఇంటికి ఒకసారి దయచేస్తారా అని అడిగారు. స్వామి రాను అన్నట్లు తల ఊపారు. ఒకసారి డాక్టర్ గారి ఆసుపత్రిలోనే కాంపౌండర్గా పనిచేసే సోదరుడు చంద్రం తనకు అటువంటి మహాత్ముల కృప లభించే మార్గం చెప్పమని నన్ను కోరాడు. శ్రీ షిరిడి సాయి చరిత్ర పారాయణ కంటే వేరు మార్గము ఏ మార్గము నాకు తెలియదు అని చెప్పాను. అనతి కాలంలోనే చంద్రం ఆ పుస్తకాన్ని తెప్పించుకొని అనేకసార్లు పారాయణ చేశాడు. పారాయణ పూర్తి కాగానే స్వామి తనకై తానే తిన్నగా ఆసుపత్రిలోకి వచ్చి తమకు భోజనం తెప్పించమని అడిగారు. అప్పటి నుండి స్వామి అనేకసార్లు హారతికి ఆసుపత్రికి వస్తుండేవారు. చంద్రాన్ని అడిగి సేవ చేయించుకునేవారు. చంద్రం, అతనితో పాటు పనిచేసే మరియమ్మ, వీరిద్దరూ స్వామిని కన్న తండ్రిని బిడ్డలు సేవించినట్లు సేవించేవారు. మహాత్ముల చరిత్ర పారాయణ ఎంతటి ప్రభావం కలిగిందో కదా. నేను అమ్మ ఆజ్ఞపై బాపట్ల కాలేజీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జిల్లెలమూడిలో అమ్మ సన్నిధిలో ఉండడం జరిగింది. కొంతకాలానికి జిల్లెలమూడిలోని భక్తులకు నాపై అనేక అపోహలు చెలరేగి నాకు చాలా అశాంతిని కలగచేశాయి. ఇక నేను అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదేమోనన్న సందేహం కలిగింది. ఆ సమయంలో ఒకసారి నేను స్వామిని దర్శించినప్పుడు వారు నాకు ఒక 5 రూపాయల నోటును ఇచ్చారు. నాకు ఆయన సంకేతం అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత 1-2 నెలలలో నేను ఆకస్మికంగా విద్యానగర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. విద్యానగర్ అనేది గూడూరు తాలూకాకి చెందినది. విద్యానగర్ నుంచి కూడా నేను నెలకు 1-2 సార్లు స్వామి దర్శనార్థం చీరాల వెళ్తుండేవాడిని. ఒకసారి నేను స్వామిని అనుసరిస్తుండగా వారు శ్రీ ఉటుకూరు ఉపేంద్రగుప్త గారి ఇంటి లోపలికి వరండాలోకి వెళ్ళి కూర్చున్నారు. నేను కూడా వారిని అనుసరించాను. ఆ ఇంటివారు స్వామికి భోజనం పెట్టారు. ఆ క్షణంలో నాకు అనిపించింది, నేను చీరాల స్థానికుణ్ణి కాదు కదా,
స్వామికి భిక్ష పెట్టే అదృష్టం నాకు లభించదు కదా అని. ఆ తర్వాత స్వామి కొంతసేపు ఆ రోడ్డు ఈ రోడ్డు తిరిగి చివరకు 4 రోడ్లు కలిసే చోట మధ్యలో కూర్చుంటూ, హోటల్కు పోయి అన్నం తీసుకురా స్వామి అన్నారు. నా మనసులో ఉద్భవించిన కోరికను నేను విదితం చెయ్యకనే స్వామి సఫలీకృతం చేసినందుకు నాకెంతో ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. విస్తట్లో అన్నం కూరలు వేసుకొని వచ్చి స్వామి ముందుకు ఉంచాను. స్వామి ఆ నడి వీధిలోనే కూర్చొని దానిని భుజించారు. ఆ తర్వాత స్వామిని అనుసరిస్తున్న నాకు స్వామి తన భుక్తశేషాన్ని నాకు ప్రసాదించి అనుగ్రహించి ఉంటే ఎంత బాగుండేది. పోనీ నాకైతే అడగాలని తోచలేదే. ఆ విధంగా మనం అడిగితే కానీ పెట్టకూడదు కాబోలు అని బాధ కలిగింది. ఆ తర్వాత స్వామి 1-2 గంటలు అటు ఇటు తిరిగి ఒక వీధిలో కూర్చుంటూ అన్నం తీసుకురా అయ్యా అన్నారు. సుమారు 3 గంటల వేళ హోటల్లో అన్నం దొరకడం ఆశ్చర్యమనిపించింది. దానిని స్వామి ముందుంచి నేను ఒక గోడచాటుగా కూర్చొని ఉన్నాను. స్వామి 2-3 ముద్దలు తిని నన్ను పిలిచి నా చేతిలో 2-3 ముద్దలు పెట్టారు. అడగనిదే అమ్మైనా పెట్టదు అనేది సరికాదు, అడగకపోయినా పెట్టేదే అమ్మ అన్న జిల్లెలమూడి అమ్మ వాక్యం నాకు స్వామి విషయంలో సార్థకమైనది అనిపించింది. ఒకసారి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు నాతో కలిసి స్వామి దర్శనార్థం చీరాల వచ్చారు. అది మండు వేసవి, మధ్యాహ్న సమయం. కాళ్ళు క్రింద ఇసుక కాలిపోతుంది. చెప్పులు లేకుండా నడుస్తున్న నాకు కాళ్ళు ముఖము మాడి కందిపోతున్నాయి. అలాంటి ఎండలో స్వామి స్వర్ణ గేటు, అంటే ఊరి పేరు స్వర్ణ గేటు, దానికి అవతలనున్న శ్మశాన వద్ద రోడ్డు ప్రక్కన మాడిపోతున్న ఇసుకలో హాయిగా పడుకొని ఉన్నారు. మేము ఆయనను సమీపించి నమస్కరించామే కానీ వారి ప్రక్కన ఇసుకలో నిలుచోవడం కానీ కూర్చోవడానికి చాలా దుర్భరంగా ఉంది. ఇలాంటి మా అవస్థను గుర్తించినట్లు ఆయన వెంటనే లేచి ఊరిలో ప్రవేశించి ఒక ఇంటి వరండాలోకి మమ్మల్ని తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తర్వాత నన్ను అన్నం తెచ్చివ్వమన్నారు. వారి ఆజ్ఞను అనుసరించి నేను హోటల్ నుంచి వారికి అన్నం తీసుకొచ్చి ఇచ్చాను. తాము కొంచెం తిని మిగిలినది నాకు కొంచెం, శ్రీపాద వారికి కొంచెం చేతిలో పెట్టారు స్వామి. మరొకసారి ఉదయం 8 గంటలకు నేను స్వామిని దర్శించాను. వారు అప్పుడు రోడ్డు ప్రక్కన ఒక హోటల్కు ఎదురుగా కూర్చొని ఉన్నారు. నన్ను చూస్తూనే వారు ఇడ్లీ తీసుకురమ్మన్నారు. నే తెచ్చిన పొట్లాన్ని స్వామి చేతిలోకి తీసుకొని దానికేసి కొద్ది క్షణాలు చూచి, నువ్వు తినయ్యా అని తిరిగి నాకిచ్చారు. మీరు తినండి స్వామి, నేను మళ్ళీ తెచ్చుకుంటానులే అన్నాను. స్వామి అలా కాదని తల ఊపారు. ఆయన ఆజ్ఞను అనుసరించి నేను ఇడ్లీ తినడం మొదలుపెట్టాను. నేను ఒక ఇడ్లీ సగం తినగానే తక్కిన సగం లాక్కొని ఆయన తినేశారు. నాకు చాలా బాధ, భయము వేశాయి. అదేమిటి స్వామి, నా ఎంగిలి మీరు తింటారు అన్నాను. ఏం లేదులేయ్యా అన్నారు. తర్వాత ఆయన పొట్లంలో ఉన్న మరొక ఇడ్లీ తీసి నా చేతికిస్తూ, ఇది తినయ్యా అన్నారు. ఆ ఇడ్లీ నీళ్ళల్లా పల్చగా ఉన్న చట్నీలో నానిందేమో. నేను దానిని ఒక ప్రక్క కొరకగానే తక్కినది విరిగి రోడ్డు మీద మట్టిలో పడ్డది. నాకు చాలా బాధ కలిగింది. ఎంతో ఆందోళనతో స్వామి కళ్ళల్లోకి చూచాను. స్వామి ఎంతో కరుణతో నా కళ్ళల్లోకి చూసి ఇసుకలో కప్పబడి ఉన్న ఆ ఇడ్లీ ముక్కను మట్టితో సహా నమిలి మింగేశారు. స్వామికి నాపై గల కరుణకు ఇంతకంటే పెద్ద నిదర్శనం నాకు అనిపించలేదు. తర్వాత మరొక ఇడ్లీ నా చేతికిచ్చి, అది తిను స్వామి అన్నారు. దానిని నేను అతి జాగ్రత్తగా తిన్నాను. తర్వాత కొంతసేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాము. ఆ రోజు స్వామి వారి బోధకాలు అనేక చోట్ల బద్దలై పగుళ్ళు బారి నీరు కారుతోంది. ఆ పగుళ్ళ నిండా ఈగలు ముసురుతున్నాయి. స్వామి వాటిని తోలనైనా తోలకుండా ఎంతో ప్రేమగా వాటికేసి చూస్తున్నారు. వారికి ఆ సమయంలో తమ బోధకాల నుంచి కారుతున్న రసిలోనూ దానిపై వ్రాలే ఈగలలోనూ సకల సృష్టి రూపంలో భాషించే బ్రహ్మ చైతన్యమే స్ఫురిస్తోంది కాబోలు అనిపించింది. వారి బోధకాలలోని జీవకణాలు కూడా మన చుట్టూ ప్రకృతిలో కనిపించే అనంతకోటి జీవరాశుల్లా తోస్తాయి కాబోలు అనిపించింది. నాకు ఇడ్లీ కాఫీ ఎలాగో ఆ ఈగలకు ఆ రసి కూడా అంతే కదా అనిపించింది. కొన్ని సందర్భాలలో ఆయన గడ్డం నిండా చిక్కుకున్న అన్నం మెతుకులను ఒక నల్లని కుక్క వచ్చి నాకేయడం నేను చూశాను. స్వామి తనకేమీ పట్టనట్లు ఊరుకునేవారు.
ఆయనను చూస్తుంటే నాలో వివేకం మేల్కొని ఈ సృష్టిలో అసహ్యానికి తావే లేదు అనిపించింది. అసహ్యము అనే భావం నాలో శాశ్వతంగా అంతరించింది. ఒకసారి నేను స్వామిని దర్శించినప్పుడు వారు తారు రోడ్డు మీద ఒక ప్రక్కగా అంచున కూర్చొని ఉన్నారు. ఆ ప్రదేశమంతా పశువులు పారి ఉన్నాయి. మనుషులు వాహనాలు అక్కడ సంచరించడం వల్ల ఆ పేడ అంతటా వ్యాపించి ఉన్నా కూడా బాగా దట్టంగా తడిగా ఉంది. నేను స్వామికి పాదాభివందనం అక్కడే చేసుకోవలసి వచ్చింది. నేను నమస్కరిస్తూ ఉండగా నా జేబులోంచి ఒక 10 పైసల బిళ్ళ జారి ఆయన ముందు పడింది. దానిని వారికి దక్షిణగా సమర్పించాను. వెంటనే వారు దానిని నాకిచ్చి, బిస్కెట్లు తీసుకురా స్వామి అన్నారు. చిన్న చిన్న బిస్కెట్లు 10ని తీసుకొచ్చి వారి చేతికి ఇచ్చాను. స్వామి వాటిని ఆ పేడ మీద పెట్టి వాటికేసి తదేకంగా కొంతసేపు చూచి, అవి తీసుకు తినయ్యా అన్నారు. వెంటనే వారికి నమస్కరించి వాటిని తీసుకు తిన్నాను. స్వామి కరుణ వల్ల కాబోలు నాకు అసహ్యం అనిపించలేదు. స్వామి 9వ నెల 3వ తారీఖు 1972 సంవత్సరమున తెల్లవారుజామున 4:30 గంటలకు నిర్యాణం చెందారు. ఆ సమయంలో నేను ఆయన సమక్షంలోనే ఉన్నాను. అంతకు కొద్ది నెలల ముందు నుంచి ఆయన తీవ్రమైన రుగ్మతతో మంచంలో ఉన్నారు. నేను వారిని అప్పుడప్పుడు దర్శిస్తుండేవాడిని. ఒకసారి కారణాంతరాల వల్ల నేను వారిని 1-2 నెలలు దర్శించలేకపోయాను. సెప్టెంబర్ 2వ తారీఖు 1972 సంవత్సరం శనివారం ఉదయం 9 గంటలకు కాలేజీలో పాఠం చెప్పడానికి నేను క్లాస్ రూమ్లోకి ప్రవేశిస్తుండగా స్వామి రూపం నా మనోనేత్రానికి ఎంతో స్పష్టంగా గోచరించడంతో వారి సన్నిధికి తక్షణమే బయలుదేరాలన్న తీవ్ర కాంక్ష నాలో చెలరేగింది. నా మనస్సులోని ఆ రూపం మీద నా దృష్టి నిలవడంతో నా కాళ్లకు వేదిక తగిలి నేను విద్యార్థులందరి ఎదుట క్లాసులో జారిపడ్డాను. విద్యార్థులు ఎంతో ఆందోళనతో పరిగెత్తుకొచ్చి నన్ను లేవదీసి కారణం అడిగారు. నేను తీవ్రమైన యోచనలో మునిగి ఉండడాన ఆ ప్రమాదం సంభవించినది అని అయినా నాకేమీ దెబ్బ తగలలేదని, ఈ దుర్ఘటనకు ఏదో అర్థం ఉంటుందని మాత్రమే చెప్పి నేను పాఠాన్ని ముగించాను. క్లాసు పూర్తవడంతోనే చీరాల ప్రయాణమయ్యాను. ఆ సంగతి తెలిసిన చిరంజీవి శరత్ బాబు నాతో బయలుదేరాడు. ఆ రోజు విద్యానగర్లో బస్సులు దొరకనందువల్ల కోట అనే ఊరికి వెళ్ళి ఎంతో కష్టం మీద బస్సు ఎక్కి బయలుదేరాము. బస్సులో వెళ్తుండగా శరత్ అడిగారు, మీరు ఇందాక పడిపోయిన దానివల్ల సూచించబడిన చెడు బస్సులు దొరకక ఇందాకటి నుంచి మనం పడ్డ శ్రమను సూచించిందా, లేక ఇంకేమైనా కారణం ఉన్నదా అని. నేను అప్రయత్నంగా చూద్దాం అన్నాను. మేము రాత్రి 9:30 గంటలకు చీరాల చేరాము. మంచంలో ఉన్న స్వామి యగశ్వాసతో రొప్పుతున్నారు. కొద్దిసేపట్లో నేను, శరత్ బాబు రైల్వే స్టేషన్లో మాతో కలిసిన చిరంజీవి మల్లికార్జున శర్మ భోజనానికి హోటల్కు వెళ్ళాము. వాళ్ళు భోజనం చెయ్యమని అనడంతో ముందు నేనొక్కనే భోంచేశాను. తిరిగి ఆసుపత్రికి వచ్చేటప్పుడు శరత్ను టిఫిన్ తిని రమ్మని పంపి స్వామి సన్నిధిలో నేను ఒక్కడినే కొద్దిసేపైనా గడపాలన్న ఉద్దేశంతో ఆసుపత్రి చేరాను. స్వామి కొద్ది క్షణాలు తదేకంగా నా వైపు చూశారు. ఏదో భావం ఆయన కళ్ళల్లో అస్పష్టంగా గోచరిస్తోంది కానీ ఆయన దానిని మాటల్లో వ్యక్తం చెయ్యలేని స్థితిలో ఉన్నారు. ఆయన తమ ఎడమ చేతిని నా వైపుగా ప్రేమగా చాపినట్లు తోచి నేను మంచం మీద ఆయన ప్రక్కగా కూర్చొని ఆయన గుండె మీద చేత్తో రాస్తున్నాను. ఆయన కళ్ళల్లో నీళ్లు నిలిచి కళ్ళ చివరల నుండి జారాయి. ఎందుకు స్వామి బాధపడుతున్నారు అని అడిగాను. ఏమీ లేదు అన్నట్లు తల ఊపారు. మీ కృప నన్నెప్పుడూ కాపాడాలి స్వామి అన్నాను. సమ్మతించినట్లుగా నెమ్మదిగా తల ఊపి అన్నారు. కొద్దిసేపట్లో ఎవరో వస్తున్న అలికిడి అవగానే మంచం దిగి క్రింద కూర్చున్నాను. చంద్రం, శరత్ బాబు, శర్మ గదిలోకి ప్రవేశించారు. స్వామి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, డాక్టర్ గారిని పిలవడం మంచిదని చంద్రంతో చెప్పాను. మీరు స్వామిని ఈ స్థితిలో మొదటిసారిగా చూస్తున్నారు కనుక ఇలా అనిపిస్తోంది. ఈ మధ్య తరచూ ఆయనకు ఇట్లాగే ఉంటున్నది. డాక్టర్ గారు చెప్పినట్లు గంటకు పల్చగా హార్లిక్స్ కలిపి ఇస్తూ ఉంటే తెల్లవారేసరికి ఈ రొప్పు తగ్గుతుంది, భయమేమీ లేదు అన్నాడు చంద్రం. కానీ నాకు ఆందోళన తీరలేదు. ఎలాగో తెల్లవారుజామున 3:30 గంటల వరకు సత్కాలక్షేపం చేశాము. అంతకు కొద్ది రోజుల ముందే శ్రీకృష్ణాష్టమికి
జాగరణ చేయడం వల్ల ప్రయాణపు బడలిక వల్ల నాకు కొద్దిగా నిద్ర తూగింది. తక్కిన వారంతా మెలకువగా ఉన్నారు గదా అని నేను కొద్దిసేపు బల్ల మీద వెన్ను వాల్చాను. వెంటనే కునుకు పట్టింది. సరిగ్గా 4:30కు ఎవరో తట్టినట్లు మెలకువ వచ్చింది. లేచి చూచేసరికి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఎందుకో భయం వేసింది. స్వామికి వేసి చూచేసరికి ఆయన శ్వాస నిలిచిపోయి ఉంది. స్వామి శరీరత్యాగం చేశారేమోనన్న అనుమానం మనసులో మెదిలిన ఆ భావాన్ని స్ఫురింపచేసే ఆ రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకొని కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ పరిశీలించి అవసరమైతే తక్కిన వారిని లేపవచ్చునని మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాను. ఇంతలో శరత్ బాబు లేచి స్వామికి శ్వాస నిలిచిపోయి ఉండడం గమనించి నన్ను తట్టి లేపి స్వామికి శ్వాస ఆగిపోయినట్లు ఉంది చూడండి అన్నాడు. నేను లేచి కూర్చుంటూ అతనినే స్వామి గుండె మీద చెయ్యి ఉంచి చూడమన్నాను. అతను చూచి గుండెలో కదలిక లేదన్నాడు. చంద్రాన్ని మరియమ్మను లేపాము. అందరము స్వామి శరీరాన్ని విడిచారన్న కఠోరమైన వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. విద్యానగర్లో స్వామి రూపం నా మనోనేత్రానికి గోచరించి నన్ను చీరాలకు లాగిన కారణం ఏమో స్పష్టంగా కాచొచ్చింది. కానీ స్వామి నిర్యాణ క్షణాల్లో నేను మేల్కొని ఆయన ప్రక్కనే ఉంటే ఏమి జరిగేదో? ఈ ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరియమ్మ ఏడవటం ప్రారంభించింది. ఆ క్రిందటి రాత్రి స్వామి నా కేసు చూచినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు రావడం గురించి వారికి చెప్పాను. అప్పుడు చంద్రం మరియమ్మ చెప్పారు. స్వామి అంతకుముందు అనేక పర్యాయాలు వారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోతున్న నా కేసి తదేకంగా చూచి నేను కనుమరుగు కాగానే దుఃఖించేవారని ఒక్కొక్కప్పుడు ఆయన అలా దుఃఖిస్తుండే చంద్రానికి స్టేషన్కు వచ్చి నన్ను వెనక్కి స్వామి దగ్గరకు తీసుకుపోదామని అనిపించేదట కూడాను. అయితే అతను స్వతంత్రుడు కాదు కదా, ఉద్యోగి కదా, డ్యూటీకి వెళ్ళక తప్పదు. ప్రయాణం నిలిపివేస్తే ఇబ్బంది పడతాడేమో. అయినా స్వామికి దుఃఖమేమిటి? నిజంగా అతను తిరిగి వెనక్కు రావాలని స్వామి సంకల్పిస్తే అతడు రాకుండా ఉండగలడా? పరుగెత్తుకు వెళ్ళి చెప్పక్కర్లేదులే అనుకొని సమాధాన పడేవాడట. ఒక్కొక్కప్పుడు స్వామిని అలాగే సమాధానపరిచేవాడట కూడాను. స్వామి దగ్గర డబ్బుల కోసం చెయ్యి చాపే అనేక మంది పిల్లలు నాతో చెప్పిన మాటలు అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని స్వామి ఆ పిల్లలను అడిగేవారట. వారు తమకు తెలియదంటే రేపు వస్తాడులేవయ్యా అని మళ్ళీ వారే అనేవారట. నేను నిజంగా ఆయన అన్నట్లే చీరాల వెళ్ళడం జరిగేది కూడాను. స్వామి పరిస్థితి అనుమానాస్పదంగా ఉన్నప్పుడు స్వామిని చంద్రం, స్వామి నీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్లకు టెలిగ్రాము ఇస్తాము అని అడిగేవారట. నువ్వు మరియమ్మ ఉన్నారుగా అనేవారట స్వామి. అట్లా కాదని స్వామి వారికి భక్తులందరి పేర్లు చెప్పి వారికి టెలిగ్రాము ఇమ్మంటారా అని అడిగితే వద్దన్నారట. తిరిగి ఒకసారి భక్తులందరి పేర్లు చెప్పి వారికి ఉత్తరం రాయమంటారా అని అడిగితే నా పేరు చెప్పగానే రాయమన్నారట. ఇది స్వామి నిర్యాణానికి 2 నెలల ముందు జరిగింది. అయితే ఆ జాబు చేరేలోగానే నేను చీరాల చేరాను. సెప్టెంబర్ 3వ తారీఖు 1972 సంవత్సరమున తెల్లవారగానే స్వామి శరీరాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టి పూజలు చేసి తర్వాత నీటిలో స్నానం చేయించాము. ఆ తర్వాత బండి మీద కూర్చోబెట్టి ఆయన మామూలుగా తిరిగే వీధులన్నింటిలో ఊరేగించి సమాధి చేసే వరకు సాయంత్రం అయ్యింది. ఆశ్చర్యం ఏమంటే అంతసేపు స్వామి శరీరం బిగిసిపోలేదు. స్వామి నిర్యాణ వార్తను మైక్లో ఊరంతా వెల్లడి చేయడంతో అసంఖ్యాకంగా భక్తులందరూ వచ్చి ఆ మూర్తిని దర్శించడమే గాక ఊరేగింపులో పాల్గొని అంత్యక్రియలలో అత్యంత శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ఈనాటికి స్వామి సశరీరులై ఉన్నప్పుడు వారి సన్నిధిలో నాకు కలిగిన శాంతి ఆనందాలే వారి సమాధి దగ్గర కూడా నాకు లభిస్తున్నాయి. నా మీద ప్రసరిస్తున్నట్లే ఉంటుంది. అయితే ఆ మూర్తి లేని చీరాల వెళ్ళాలంటే ఏదో తీరని భయము, కొరతగా అనిపిస్తుంది. స్వామి నాకు ప్రసాదించిన వస్తువులు నాకు ఆ కొరతను తీరుస్తున్నాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అల్వేలు మంగమ్మ సహిత భరద్వాజ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ చీరాల స్వామి మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్త కీ జై. జై సాయి మాస్టర్.